రేవంత్ నిర్ణయానికి జై కొట్టిన మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని దెబ్బ తగిలింది. ఆయనపై షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనపై తాజాగా ఎస్సీ ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మల్లారెడ్డి అనుచరులు 9 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. షామీర్పేట్ మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు వచ్చింది. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తహసీల్దార్తో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కేశవాపురం గ్రామం 47 ఎకరాల 18 గుంటల లంబాడీల వారసత్వ భూమిని మల్లారెడ్డి, అతని అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని ఫిర్యాదులో తెలిపారు. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని బాధితులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తాజా కేసుపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కాదని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసు నమోదైన విషయం మాత్రం వాస్తవం అన్నారు. తను కూడా కోర్టును ఆశ్రయిస్తా అని మల్లారెడ్డి అన్నారు. ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాక బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్న వారిపై ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ లీడర్లలో చాలామందిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా, పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు వెళ్ళినా ఒక్క మల్లారెడ్డిపై మాత్రమే కాక బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు దోచుకున్న వారిపై ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ, ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు. ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ లీడర్లలో చాలామందిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా, పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్ళినా వాటిపై కేసులు నమోదు కాలేదు. ఇది గతం. దర్యాప్తు కూడా మొదలవ్వలేదు. ఇప్పుడు అవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.